ఓం నమో భగవతే శ్రీరమణాయ. 3/1/46 ఉడుత. మన ఉడుత సహోదరులకు భగవాన్ దగ్గర ఎంత స్వతంత్రమో నీకు తెలుసు కదా. 2-3 ఏళ్ల క్రితం ఆ ఉడుతులతో బహు చలాకీగా అల్లరి చేస్తూ ఒక చిలిపివాడుండేవాడు. ఒకసారి ఏదో చదువుకుంటూ వాడొచ్చేసరికి ఆహారం ఇవ్వక ఏమరుపాటున కొంచెం ఆలస్యం చేశారు భగవాన్. శ్రీవారు స్వయంగా నోటికందిస్తే గాని తినేవాడు కాడా కొంటె. వారు ఆలసించినందుకు కోపించి కాబోలు అందిస్తుంటే కసిక్కున వేలు కొరికాడు. భగవాన్ చకితులై, అరే దుష్ట పిల్లవాడా, వేలు కొరికావే, ఇక నేను పెట్టను పో అని మందలించి తమ చేతితో ఇవ్వడం మానేశారు కొన్నాళ్ళు. వాడూరుకుంటాడా? కాళ్ళ వేళ్ళ పడి ప్రార్థించడం మొదలుపెట్టాడు. పప్పు కిటికీలో పోసి సోఫా మీద పెట్టి తినమన్నారు భగవాన్. ముట్టుకోలేదు. వారు చూచి చూడనట్టు ఉంటూ వచ్చారు. వాడు కాళ్ళ మీద పాకి వంటి మీద కెగిరి భుజాలెక్కి ఏదేదో చేస్తుంటే, చూడండి వీడు నా వేలు కొరికి నేను పప్పులు ఇవ్వకుంటే తన తప్పు తెలిసి ప్రాధాయపడుతున్నాడిప్పుడు అని భగవంతులందరితో చెప్పి, అరే నీవెందుకు నా వేలు కొరికావు? అందుకే నేనివ్వను, నీకదే శిక్ష. అదుగో అక్కడుంది పప్పు, అది తిను అని కొన్నాళ్ళు తోసివేశారు. వాడు తన పంతం విడువలేదు. రోజులు గడిచినవి. భక్త పరతంత్రులు కనుక భగవానులే చివరకు ఓడిపోయారు. నాకనిపించిందప్పుడు రాజస భక్తులు ఇలాగే సిద్ధి పొందుతారు కాబోలని. వాడంతటితో ఆగక సాటి వారిని జత చేసుకొని సోఫాకు సరిగా హాలు పైకప్పులో గూడు కట్టాలని ప్రారంభించాడు. ఉడతలన్నీ తాళ్ళు టెంకాయ నార తెచ్చి దూలంలో దోపడం, గాలికి అవి అందరి మీద రాలటం, మనవాళ్ళు కోపించి కట్టనీయక తరమడం జరుగుతుంటే, గూడు కట్టే వసతి లేకపోయినే అని, వీళ్ళు తరుముతున్నారే అని భగవాన్ ఎంతో తప్పించేవారు. ఆ జీవకారుణ్యం ముఖంలో తాండవించేది. ఆ దృశ్యం చూచి అప్పుడొక పద్యం రాశాను. అది అప్పటి పద్యం. ఈ ఉడతల ఉత్తరం రాశానని వాళ్ళ చెప్తే భగవాన్ చూచి మందహాసంతో, ఈ ఉడతల కథ ఇంకా ఎంతో ఉంది. మొదట ఈ పై దూలం దగ్గర వాటికి పెద్ద గూడు ఉండేది. పిల్లలకు పిల్లలుగా వాటి సంసారం పెద్దదయింది. సోఫా మీద వాటి ఇష్టం వచ్చినట్లు చర్లాటలాడేవి. ఒకసారి నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి వెనకాల దిండు కింద కొన్ని పిల్లలు దాగి ఉండడం, నేను రాగానే చేర్లాబడితే అవి అలాగే సమాధి కావటం జరిగింది. భరించలేక మాధవుడు వాటిని తరిమి ఆ గూడు బల్లలతో మూసివేశాడు. ఇంకా వాటి గాథ ఎంతో ఉంది అన్నారు భగవాన్. హరే రమణ.